హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 38. 38 అంటే 38th మోడల్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూశారంటే ఇఫ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈస్ 1050 అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈస్ 10, ఫైండ్ ది 20th టర్మ్. సో ఇది మనకి అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అన్నమాట. ఇది 4 మార్క్స్లో అడగచ్చు. ఓకేనా. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ అన్నాడు. ఓకేనా, సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 1050. సో అంటే అర్థమేమి, ఇదేమి S14 అని మీనింగ్. సమ్ ఆఫ్ 14 టర్మ్స్ కాబట్టి S14. అదేవిధంగా ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఇచ్చాడు, ఎంత, 10. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, 20th టర్మ్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఉండే డి కనుక్కొని ఏ తెలుసు, డి కనుక్కోవాలి. సో S14 ఇచ్చాడు కాబట్టి SN ఫార్ములా రాస్తాం. n/2 × 2a ప్లస్ n-1 × d. SN అంటే S14 వాల్యూ ఎంత, 1050 ఈజ్ ఈక్వల్ టు n అంటే ఎన్ని, 14/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే ఎంత, 10 ప్లస్ n అంటే ఎంత, 14 -1 ఇంటూ డి. ఆ డిఏ మనం కనుక్కోవాల్సింది. ఇప్పుడు సింప్లిఫికేషన్ జాగ్రత్తగా చేయి. ఫస్ట్ 2 1s 2 7s. సో 1050 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 20 ఇంటూ 10 ప్లస్ 14 - 1 అంటే 13d. సో ఇది మల్టిపుల్, ఈ పక్కకు వస్తే డివిజన్. సో 1050/7 ఈజ్ ఈక్వల్ టు 2 10s 20 ప్లస్ 30d. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడు, 7 1s 7 ఇంకా 3 ఉంటుంది, 35 అంటే 7 5s 7 0s 0, ఎంత, 150. ఈ సైడ్ ప్లస్ 20, ఈ సైడ్ వస్తే -20. సో 150 - 20 ఈజ్ ఈక్వల్ టు 13d. ఇప్పుడు ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 130 ఈజ్ ఈక్వల్ టు 13d. సో d ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి ఇది మల్టిపుల్, ఈ సైడ్కి వస్తే డివిజను. 130/13 ఈజ్ ఈక్వల్ టు d. 13 1s 13 10s. సో దేర్ ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 10. సో వాడు అడిగింది 20th టర్మ్. 20th టర్మ్ అంటే A20 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 20 - 1 ఇంటూ డి. సో A20 వాల్యూ కనుక్కోవాలి కాబట్టి దీని వాల్యూ కనుక్కోవాలి. ఏ అంటే 10 ప్లస్ 20 - 1 అంటే 19, డి అంతా 10. సో 10 ప్లస్ 19 ఇంటూ 10 అంటే 190 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 ప్లస్ 190 అంటే 200. దేర్ ఫోర్ లాస్ట్లో ఏం రాయాలి, 20th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 200. ఇది వాల్యూ. ఓకేనా. సో సింపుల్గా అయిపోతుంది. ఇదే మరి ఆ క్వశ్చన్ అయితే రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంది, అది మీకే అర్థమవుతుంది ఆ లెక్క చేసామంటే. ఇక్కడ చూడండి, హౌ మెనీ టర్మ్స్, ఇక్కడ డి కనుక్కొని సింప్లిఫై చేసాం. 20th టర్మ్ అయితే ఇక్కడ హౌ మెనీ టర్మ్స్, ఎన్ వాల్యూ వాడే అడిగాడు కనుక్కోమని. ఫైండ్ హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ ది ఏపీ 24, 21, 18 మస్ట్ బి టేకెన్ సో దట్ దే సమ్ ఈస్ 78. అంటే ఇప్పుడు వాడు ఇచ్చింది ఫస్ట్ రాసుకున్నామంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏమి, గివెన్ ఏపీ. సో 24, 21, 18,
ఇలా సో ఆన్. లాస్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏం ఫార్ములా? Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. Sn సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత ఇచ్చాడు వాడే. n అనే పదం పెట్టలేదు, అయినా సమ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ n టర్మ్స్ అనే మీనింగ్. ఎంత? 78. సో n తెలియదు కాబట్టి n/2 ఇంటూ 2 ఇంటూ a అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 24 ప్లస్ n-1 తెలియదు, n తెలియదు కాబట్టి n-1. d అంటే చూడండి సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి -3. సో ఇదేమి మల్టిపుల్ చేయాలి. 78 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2 ఇంటూ 24 అంటే 48 ప్లస్ కాదు ప్లస్ ఇంటూ మైనస్ n ఇంటూ 3 అంటే 3n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జా 3. సో ఏమి 78 ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఈ రెండు యాడ్ అవుతుంది, ఎందుకు? రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ అయ్యి 51 మైనస్ 3n. ఇప్పుడు మల్టిపుల్ చేస్తే ఏమవుద్ది? 78 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 51n మైనస్ 3n² ఇది బై ఈ పక్కకు వస్తే మల్టిపుల్. సో 78 ఇంటూ 2 అంటే 156 ఈజ్ ఈక్వల్ టు 51n మైనస్ 3n². సో ఇక్కడ నుంచి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోయింది. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఈజీగా చేయొచ్చు. అన్నీ లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటాం, ఎందుకంటే స్క్వేర్ ఉండేదానికి నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటే 3n² మైనస్ 51n ప్లస్ 156 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నీ 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. 3 1s are 21 అంటే 7s, 3 5s 3 2s. సో ఎంత? n² మైనస్ 17n ప్లస్ 52. సో ఇక్కడ నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ ఎలా? n² కోఎఫిషియంట్ 1, n కోఎఫిషియంట్ మైనస్ 17, లాస్ట్ 52. సో 152s 52. 52 ఏ టేబుల్లో వస్తుంది? 13 4s 52. అడిషన్ చేస్తే 17 వస్తుంది కాబట్టి రెండుకి మైనస్ సింబల్. ఇవి ఎలా చేయాలనేది ఆల్రెడీ నేను వీడియోస్ చేయడం జరిగింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద. ఆ వీడియోస్ అన్నీ నా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ పేరు 100 days 100 problems. మీకు స్టార్టింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని హెడ్డింగ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసినా సరే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎలా రాస్తాం చూడండి. n² మైనస్ ఇక్కడ 13 వచ్చింది కాబట్టి 13n మైనస్ 4n ప్లస్ 52. ఇప్పుడు ఈ రెండిట్లో n కామన్ తీస్తాం, ఏమో మిగులుతుంది? n మైనస్ 13. దీనిలో -4 కామన్ తీస్తాం, n మైనస్ 13. తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? n మైనస్ 13 కామన్ తీస్తే n ఇందులో -4 మిగులుతుంది. సో n మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 13. n మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ nకి 2 వాల్యూస్ వచ్చాయి. 2 కూడా ఎలా వచ్చాయి? పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి. సో 2 పాజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఎలా రాస్తాం చూడండి. n values are positive integers. So n is equal to 4 or n is equal to 13. ఓకేనా? అంటే మీనింగ్ ఏమంటే ఈ
ఇచ్చిన ఏపీలో వాల్యూస్ ఇక 3 ఉంది కదా, మనకి టోటల్ 4 వాల్యూస్ ఉండొచ్చు. ఆ 4 సమ్ చేస్తే 878 రావచ్చు. ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమి, 13. అంటే ఇలాంటి నెంబర్స్ మొత్తం 13 ఉంటాయి, వాటిని కూడా సమ్ చేస్తే ఎంత వస్తుంది, 78 వస్తుంది అని మీనింగ్. అది ఎలా అంటే మీరు ఓన్గా ట్రై చేశారంటే కొంచెం మీకు నాలెడ్జ్ వస్తుంది. సో అది కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. వద్దనుకుంటే క్వశ్చన్ ఇంతవరకు ఆన్సర్ నేర్చుకొని వదిలేసేమంటే మన మార్కులు మనకు వచ్చేస్తాయి. నాలెడ్జ్ కావాలంటే మాత్రం నేను చెప్పినట్టు ట్రై చేస్తే నాలెడ్జ్ వస్తుంది. ఇలా నేర్చుకుంటే ఎగ్జామ్లో మార్కులు వస్తాయి. అయితే నాలెడ్జ్ నేర్చుకున్నప్పుడు మార్కులు ఇంకా బాగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ అప్లోడ్ చేస్తా, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇస్తా. అయితే ఈరోజు 2 క్వశ్చన్స్ నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ఒకే మోడల్లో 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు అంటే ఇంకా 62 డేస్ 62 వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం, చూసిన వీడియోని లైక్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ.